తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం మరొకసారి తుపాకీ శబ్దాలతో ఉలిక్కిపడింది. గురువారం అర్ధరాత్రి హర్యానాలోని గురుగ్రామ్ నగరంలో వరుసగా పేలిన తూటాలు స్థానికులను ఒక్కసారిగా భయాందోళనకు గురిచేశాయి. కొన్ని నిమిషాల పాటు సాగిన ఎదురుకాల్పులలో 4 కరుడుగట్టిన గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. అసలు పోలీసులు అక్కడికి ఎలా చేరుకున్నారు? ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది? చనిపోయిన వారు ఎవరు? వారి నేర చరిత్ర ఏంటి? ఈ ఘటన ఢిల్లీ ఎన్సీఆర్లో పెరుగుతున్న గ్యాంగ్ వార్లకు సంకేతమా? అసలు ఏం జరిగింది అక్కడ అనేటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గురువారం రాత్రి గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కీలక సమాచారం అందింది. కొంతకాలంగా పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి గ్యాంగ్ సభ్యులు గురుగ్రామ్లోని సెక్టార్ 71 సమీపంలోని స్ప్రింగ్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్నారని ఇంటెలిజెన్స్ సమాచారం వారికి వచ్చింది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలు అక్కడికి చేరుకున్నాయి. అనుమానాస్పద వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసులు తమను చుట్టుముట్టారని గ్రహించిన గ్యాంగ్ సభ్యులు వెంటనే తుపాకులతో కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. కొన్ని నిమిషాల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. కాల్పులు ఆగిన తర్వాత పోలీసులు ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేయగా 4 గ్యాంగ్స్టర్లు తీవ్ర గాయాలతో కనిపించారు. వారిని ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ కాల్పులో ఒక పోలీసు అధికారి కూడా గాయపడినట్టుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుంది. పోలీసుల ప్రాథమిక విచారణలో మృతులు హర్యానా, ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాలలో చురుకుగా పనిచేస్తున్న నేర ముఠాలకు చెందిన వారని తెలిసింది. ఇక వీరిపై హత్యలు, అత్యాయత్నాలు, దోపిడీలు, వసూళ్లు, అక్రమ ఆయుధాల కేసులు, సంఘటిత నేరాలకు సంబంధించినటువంటి అనేక కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలం నుంచి పలు అత్యాధునిక ఆయుధాలు, పిస్టల్స్, అదేవిధంగా వాహనము, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను ఎక్కడి నుంచి తెచ్చారు, వీరి వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసుల సమాచారం ప్రకారం ఈ గ్యాంగ్ త్వరలోనే మరో పెద్ద నేరానికి పాల్పడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అందుకే ముందస్తు సమాచారం ఆధారంగా నిఘా ఏర్పాటు చేసి ఆపరేషన్ నిర్వహించారు. ఇక ఈ ఆపరేషన్లో పాల్గొన్న క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించారని ఉన్నతాధికారులు తెలిపారు. గ్యాంగ్ సభ్యులు మొదట కాల్పులు జరపకపోయి ఉంటే పరిస్థితి మరొకలాగా ఉండేదని కూడా పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి వెళ్ళి తనిఖీ చేశాయి. ఇక అక్కడ లభించిన అన్ని ఆధారాలను సేకరించి విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గ్యాంగ్ వార్లు, వసూళ్లు లక్ష్యంగా చేసుకొని జరిగే కాల్పుల ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హర్యానా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల మధ్య పనిచేస్తున్న నేర ముఠాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఎన్కౌంటర్ కూడా అలాంటి నేర ముఠాలపై కొనసాగుతున్న ప్రత్యేక ఆపరేషన్లో భాగమేనని అధికారులు చెబుతున్నారు. సంఘటిత నేరాలను అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. గురుగ్రామ్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ మరొకసారి ఢిల్లీ ఎన్సీఆర్లో సంఘటిత నేరాల తీవ్రతను వెలుగులోకి తీసుకువచ్చింది. 4 గ్యాంగ్స్టర్ల మృతితో ఒక ముఠాకు భారీ దెబ్బ తగిలిన ఈ నెట్వర్క్ పూర్తిగా అంతమైందా, లేక మరిన్ని అరెస్టులు, ఆపరేషన్లు జరగనున్నాయా అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే దర్యాప్తులో తేలనుంది. और इस दौरान महसूस हुई कि रात को वन के अंदर कुछ बदमाशों ने एक व्यापारी है जिसको थ्रेटनिंग कॉल आ रही थी विदेश में से उसके घर के ऊपर फायरिंग की। तो सूचना के पर पुलिस यहाँ पर